కాలేజీ చదువుతో పాటు పార్ట్ టైం జాబ్లో కూడా పనిచేసేవాడు. రాత్రిళ్లు కష్టపడి హోటల్లో సర్వింగ్ చేసేవాడు. కొద్దిగా సంపాదించిన డబ్బు అన్నీ ఇంటి అవసరాలకే పోతుండేవి. మంచి ఉద్యోగం సంపాదించాలి. కాని కాలేజీ చాలా దూరం ఉండేది. ప్రతిరోజూ సైకిల్పై 10 కిలోమీటర్లు వెళ్లి చదువుకోవాల్సి వచ్చేది. అందుకే ఎంతో ఆలోచించి షోరూంకి వెళ్లి ఒక కొత్త టూవీలర్ బుక్ చేసుకున్నాడు. డౌన్ పేమెంట్ కోసం స్నేహితుల దగ్గర అప్పు తీసుకున్నాడు. మొదటి ఈఎంఐ చెల్లించడానికి రాత్రింబవళ్లు పనిచేసి కన్నీళ్లు మింగుకుంటూ డబ్బు కూడబెట్టాడు. కలలు పెద్దవే అయినా ప్రతి నెల ఈఎంఐ చెల్లించే కష్టం వెనుక దాగిన భావోద్వేగం మాత్రం అమూల్యం. రాజు ముఖంలో అలసట ఉన్నా హృదయంలో సంతోషం ఉంది. ఎందుకంటే ఆ బైక్ అతని స్వప్నాల మొదటి అడుగు. హృదయంలో సంతోషం ఉంది. ఎందుకంటే ఆ బైక్ అతని స్వప్నాల మొదటి అడుగు.